పరిగెత్తుకొని పోతూ ఉన్నట్లయితే నీవు దేవుడితోటి స్నేహం చేయడానికి ఆ పరిగెత్తుకొని పోయేటటువంటి ప్రయత్నమే నీకు తోడుగా ఉంటుందని ఈరోజు నా దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. పరిగెత్తడానికి పర్యాయప్రదం ఏంటంటే ఆతృత, ఆశ. ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుడిని చూడాలి, ఆయన దగ్గరికి ఎలాగైనా వెళ్ళాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో కలవాలని ఆతృతతోటి, ఆశతోటి ఏం చేస్తున్నట్టే అబ్రాహాము ఆ ఎదురుగా ఉన్నటువంటి సింధూర వనమైనటువంటి ఆ వృక్షం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఆయనే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఈరోజు దేవుడు మనకి ఏం తెలియపరుస్తున్నాడో తెలుసా? దాన్ని బట్టి పరిగెత్తేటటువంటి అనుభవం నీకు ఉంటే దేవుడు నీకు స్నేహితుడుగా మార్చబడతాడు. ఉదాహరణకు చూద్దాం. మనం చూసినట్లయితే మనం ఒక ఊరు వెళ్ళాలి, ట్రైన్ 6 గంటలకు ట్రైను. ఎన్ని గంటలకు వెళ్తాము? 4 గంటలకల్లా వెళ్తాం. ఓకేనా? ఒక ఊరు వెళ్ళాలి, ట్రైన్ టికెట్ మనం బుక్ చేసుకున్నాం 6 గంటలకి. అంటే అక్కడికి మనం ఎన్ని గంటలకు వెళ్తాము? 4 గంటలకు, 5 గంటలకు ముందే వెళ్తాం. లేకపోతే వెళ్ళాలి 11 గంటలకి సినిమా. ఎన్ని గంటలకు వెళ్తాం మనము? 10 గంటలకే వెళ్తాం. అవసరమైతే 9:30కే వెళ్తాం. ఎందుకంటే టికెట్లు దొరికితే లేవో. ఇంకోటి ఏంటంటే సినిమా ఫస్ట్ సినిమా పేర్లు పడంగానే ఫస్ట్ ఫైట్ వస్తుంది. ఏం జరిగిందో పోగల కొంచెం అయిపోయినా పోయిందనుకో, ఏం జరిగిందిరా, ఫస్ట్ ఏం జరిగిందిరా, ఫైట్ జరిగిందా, ఎట్ట జరిగింది, ఏం జరిగిందని ఆతృత మనకి ఎలాగైతే ఉంటుందో ఈరోజు దేవుడు నీతో నాతో ఏమని చెప్తుందంటే, నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళాలన్నా కానీ, దేవుడి మాట వినాలన్నా కానీ, దేవుడు నీతో స్నేహం చేయాలన్నా కానీ ఆతృతతోటి, ఆశతోటి పరిగెత్తుకుంటూ దేవుడి మందిరానికి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే దేవుడు నీకు స్నేహితుడుగా ఉంటాడు. అప్పుడు మాత్రమే దేవుడు నీకు స్నేహితుడిగా ఉండి ఆయన నిన్ను ప్రేమిస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నీకు కావాల్సినవన్నీ ఇస్తాడని ఈరోజు దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తాడు. మన ఇంటికి ఒక చుట్టం వస్తున్నారు. ఎవరు చుట్టం అంటే, ఒకవేళ కోడలు అనుకోండి, అమ్మగారి ఇంటికి వస్తుంది, తల్లిగారి ఇంటికి వస్తుంది. అంతకుముందు ఆ యొక్క కోడలమ్మగారు ఏం చేస్తుందంటే రోజుకు 11 గంటలు లేసిద్ది. అమ్మగారు వండితేనేమో తింటది, లేకపోతే 11ంటికి లేసిద్ది. భర్త ఒకవేళ ఉద్యోగస్తులైతే ఆయన ఎట్టైనా లేవలేని తెలిసి ఆయన రెడీ అయ్యి బయటికి వెళ్ళి టిఫిన్ చేసి డ్యూటీకి వెళ్ళిపోతాడు. అయితే వాళ్ళ అమ్మ వస్తానని చెప్పింది. ఇక చూడండి, ఆమె 11ంటికి లేచేటటువంటి ఆమె తెల్లవారుజాము 4 గంటలకే లేచింది. భర్త చూసి భర్తనే లేకపోతే ఏంటి పొద్దున్నే 4ంటికి లేచిన ఏంటంటే, నీకు ఇవాళ అన్నం కట్టాలని లేచినట్టదట. అన్నం కట్టాలి, ఇదేంది నాకు ఎప్పుడు కట్టలేదుగా, నువ్వు నేను రోజు బయట తీసుకుంటా కంటే నీకు తెలియదులే, నీకు ఇవాళ మంచి భోజనం తయారు చేయాలని చెప్పి నువ్వేం చేస్తావు తెలుసా? బయటకు వెళ్ళి చికెన్ కొనుక్కురా, మంచి బిర్యానీ చేస్తా, నీకు మంచి బిర్యానీ చేసి మంచిగా పెడతా నీకు అని చెప్తుంది. వాళ్ళ అమ్మ వచ్చే సంగతి చెప్పదు అప్పటికింకా. ఆయన ఏం చేస్తాడు? పాపం నా భార్యకి మంచిగా మారు మనసు వచ్చింది, మంచి కొట్టి పెడతాడు. 4ంటికే పోతాడు పాపం. పోయి ఆ చికెన్ షాప్ తీపిన కొట్టి ఆ చికెన్ తీసుకొని దానికి సంబంధించిన అన్నీ తీసుకొచ్చి అన్నీ రెడీ చేస్తూ ఉంటుంది అనమాట. తెచ్చి అన్నీ తెచ్చి పెట్టిన తర్వాత ఏం చేస్తుంది తెలిసిగా, చిన్నగా మొహం కడుక్కొని చిన్నగా ఏం చేస్తుందంటే పోయి పడుకుంటుంది. ఇక ఎందుకంటే ఆయనకి టైం అయింది, 9ంటికి ఆయన పోవాలి కాబట్టి. ఏంటమ్మా పడుకున్నామని బిర్యానీ చేస్తాం ఏంటంటే, బిర్యానీ ఇప్పుడు కాదు, సాయంత్రానికి నువ్వు డ్యూటీకి వచ్చి నాకు అని చెప్పింది. మరలా ఆయన ఏం చేస్తాడు? బయటికి పోయి టిఫిన్ చేసి వెళ్ళిపోతాడు. ఈ లోపల వాళ్ళ అమ్మగారు వచ్చిన తర్వాత బిర్యానీ చేసి మంచిగా తిని ఆ ఉన్నది మొత్తం కూడా కాజేసి ఏం చేసి కూర్చుంటారనమాట. వాళ్ళ ఆయన వచ్చేసరికి కూర్చొని రెడీగా ఉంటారు. వాళ్ళ ఆయన అయ్యా మమ్మ వచ్చిందయ్యా, వస్తే ఏం చేయమంటావు? వచ్చిందయ్యా, పోయి మటన్ తీసుకురా. మళ్ళీ అప్పుడు ఇంటికి వచ్చి కనీసం తిండో లేదు, ఇంటికి వచ్చి మళ్ళీ అడవాడు మళ్ళీ వెళ్ళి మటన్ తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ వండేసాలకి టైం అవుతుంది. వండే టైం అవుతుంది. ఆమెకు పెడతారు. పెట్టిన తర్వాత ఆయన తిందాం అనుకునే లోపల ఇప్పుడు తింటావయ్యా, దింపిరా, మమ్మల్ని దింపిరా, ఇంటి దగ్గర దింపిరా అని తీసుకెళ్ళి దింపొచ్చి ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత 10-11 అయితే వాడికి ఆకలి అయితే మధ్యలో ఎక్కడ తినొట్టాడు. ఎందుకు ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నానంటే, నీ తల్లి నీ ఇంటికి వస్తున్నప్పుడు నీ తల్లికి మంచి భోజనం పెట్టాలని, నీ తల్లిని మంచిగా చూసుకోవాలని, నీ తల్లితో మాట్లాడాలని, నీ తల్లి యొక్క బాగోగులు కోరుకోవాలని ఎలాగైతే ఆతృత పడుతున్నావో, ఎలాగైతే ఆశపడుతూ తల్లి కోసం ఎదురు చూస్తున్నావో, అలాగనే నీ పరమ తల్లి అయినటువంటి, నీ పరమ తండ్రి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారి కోసం కూడా నువ్వు అలాగ ఆతృత పడుతూ ఆశపడుతూ నువ్వు చూసినట్లయితే నీకున్న సమస్య నుండి కూడా అలాగనే తీసివేస్తాడు దేవుడు.
అలాగనే అబ్రాహాం కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? అలాగనే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు, ఆత్రుతతోటి, ఆశతో పరిగెత్తుకుంటున్నాడు. నా సృష్టికర్త అయిన దేవుడు నా ఇంటికి వచ్చినాడు, నా ఇంటి ముందు ఉన్నాడు, నేను ఆయన కలుసుకోవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన నా ఇంటికి తీసుకెళ్ళాలి, నేను మంచి భోజనం పెట్టాలని ఆ 99 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ అబ్రాహాం ఏం చేస్తున్నాడంటే పరిగెత్తుకొని వెళ్ళి ఆ యొక్క దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఆయన మూడో మాట ఏం చేస్తున్నాడు? సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఆయన్ని ఆరాధన చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఆయన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. ఒక్కసారి మనము గమనించినట్లయితే ఇక్కడ చూసినటువంటి మనము 3 మాటల్లో గుర్తుపట్టడంలో మనకి అందులో ప్రాముఖ్యత ఏంటంటే దేవుడితో బాగా కలిసి జీవించినాడు, గుర్తుపట్టడంలో. తర్వాత పరిగెత్తే విషయంలో చూసింది ఏంటంటే దేవుడు అంటే బాగా ఇష్టం ఆయనకి, దేవుడు అంటే పిచ్చి ఆయనకి, అంతేగా, వేరే ఇష్టం ఏమీ లేదు. అంత ఇష్టం ఉంది కాబట్టి ఆ యొక్క వ్యక్తి కింద పడతాడేమో, లేకపోతే ఏమైనా దెబ్బలు తగులుతాయేమని ఏమీ ఆలోచించకుండా పరిగెత్తుకొని వెళ్తూ ఉన్నాడు. సాష్టాంగ నమస్కారం చేయటం అంటే ఏంటంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఆయన. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నీవు ఈరోజు దేవుడితో స్నేహం చేయాలంటే ఈ 3 అనుభవాలు నీకు కూడా ఉండాలి. ఈ 3 అనుభవాలు నీకు లేకపోతే దేవుడు నీకు స్నేహితుడిగా ఉండడు, దేవుడు నీతో ఉండడు, దేవుడు నిన్ను బలపరచడు, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళడని ఈరోజు నా దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మొదటిగా ఇందాక ఏం చెప్పినానో, అమ్మగారు వచ్చినప్పుడు, తల్లిగారు వచ్చినప్పుడు తల్లి చేసింది మాట. ఇప్పుడు వాళ్ళ మామగారు వస్తున్నారు, వాళ్ళ ఇంటికి వాళ్ళ మామగారు వస్తున్నప్పుడు వెంటనే వాళ్ళ మామగారు వచ్చినప్పుడు వాళ్ళ కొడుకుతో ముందే చెప్తుంది, ఏమని తెలుసా? ఈరోజు మీ నాన్న వస్తుండట, మీ నాన్న వస్తాడు కాబట్టి వచ్చిండా, పని చూసుకుండా, తిన్నడా, వెళ్ళిపోవాలి, అంతవరకే. ఏదన్నా కనుక వేసాలు కనుక వేసావనుకో అప్పుడు ఏం మాట్లాడినావు, తర్వాత చెప్తే నీ సంగతి అని చెప్తున్నారు. మీరు కాదులేండి, మీరు మంచివాళ్ళే, మీ గురించి చెప్పట్లే, బయట జరిగే చెప్తున్నాను. అయితే వాళ్ళ మామగారు రావడమే ఆలస్యము, రాంగ్లోనే మామగారు బాగున్నారా, ఎప్పుడు వచ్చారు, ఏం తీసుకుంటారు, టీ తాగుతారా, ఏంది ఎంత ఎండలో వచ్చారేంది, ఇప్పుడు వచ్చారేంది, ఏ పని మీద వచ్చారని ఇండైరెక్ట్ గా మాట్లాడుతూనే ఉన్నారు. ఏమని, ఎందుకు వచ్చారు, ఈ ఎండలో ఎందుకు వచ్చారు, ఇప్పుడు వచ్చారేంటి, ఎప్పుడు పోతారని కూడా అడుగుతారు. అయితే అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇష్టం లేనటువంటి మామ వచ్చినప్పుడు, ఇష్టం లేనటువంటి అత్త వచ్చినప్పుడు, ఇష్టం లేనటువంటి వ్యక్తి వచ్చినప్పుడు మనం మాట్లాడేటటువంటి మాట ఎలాగైతే ఉంటుందో నీవు కూడా దేవుడితో స్నేహం చేయనప్పుడు, దేవుడితో కలిసి లేనప్పుడు నీ ఇంటికి దేవుడు రావాలంటే నువ్వు ఇష్టంగా దేవుడిని ఆహ్వానించాలి, నువ్వు ఇష్టంగా దేవుడిని ప్రేమించాలి, నువ్వు ఇష్టంగా ఆతృత పడుతూ తృష్టపడుతూ దేవుడిని ఆహ్వానించినప్పుడు మాత్రమే దేవుడు నీ ఇంటికి వస్తాడు, నీతో స్నేహం చేస్తాడు. నువ్వు బలవంతంగా వచ్చిన వ్యక్తిని ఎప్పటికి వెళ్ళిపోతావు? ఇక టీ తాగినగా వెళ్ళిపోతావా, అన్నం తిన్నాక వెళ్ళిపోతావా, లేకపోతే ఇంటి దగ్గర అత్తం ఎట్టుందో, ఇంటి దగ్గర గొడ్లు ఎట్టున్నాయో, ఇంటి దగ్గర వస్తువులు ఎట్టున్నాయని అని ఎలా చెప్తున్నావు అంటే ఇండైరెక్ట్ గా టైం అయిపోయింది వెళ్ళిపో అని చెప్పినప్పుడు, అలాగే కనుక మనం ఉంటే దేవుడు మన ఇంటికి రాడు. మన హృదయం అనేటటువంటి ఈ ఇంట్లోనికి దేవుడిని మనం ఎలాగ ఆహ్వానించాలంటే నీ తల్లిని ఎలాగైతే ఆహ్వానిస్తున్నావో, నీ తల్లిని ఎలాగైతే మంచిగా చూసుకోవాలని ఆహ్వానిస్తున్నావో, నీ తల్లిని ఎలాగైతే మంచి భోజనం పెట్టాలని ఆహ్వానిస్తున్నావో అలాగా దేవుడిని నీవు ఆహ్వానించాలి. అలాగ నువ్వు ఆహ్వానించి ఆయనకు ఆధిక్యత ఇచ్చి ఆయనకు కావలసింది అన్నీ కూడా నువ్వు పెట్టినప్పుడు ఆయన తృప్తిపడి నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. అలాగ కాకోకుండా మనము ఏదో ఆదివారం మందిరానికి వెళ్ళాలి కదా, ఏదో ఆదివారం వాక్యం చెప్తుంటే వినాలి కదా, ఏదో రోజు మొత్తం మీద ఉదయాన్నే లేచిన వెంటనే ప్రభా కాపాడని ప్రార్థన చేయాలి కదా, ప్రార్థన చేయటము, పడుకుంటున్నాం కాబట్టి ప్రార్థన చేయటము, అలాగా ఆచారబద్ధముగా ఏదో అవసరం నిమిత్తము ప్రార్థన చేసే విధముగా దేవుడిని మనం ఆహ్వానిస్తే దేవుడు నీతో స్నేహం చేయడం. నీతో దేవుడు నిత్యము స్నేహం చేయాలంటే నువ్వేం చేయాలంటే నీ కన్న తల్లిని ఎంత మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నావో అలాగ దేవుడిని ఆహ్వానించాలి. ఎందుకు ఈ మాటను దేవుడు తెలియపరుస్తుందంటే ఏ వ్యక్తి అయినా కానీ, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా కానీ తన కనినటువంటి తల్లిని ఎంత కోపం ఉన్నా కానీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం. మనసులో ప్రేమ అనేది ఉంటుంది, ఆ కన్న బంధం అనేది, ఆ ప్రేమ ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను కూడా అలాగనే కొన్నాడు,
నిన్ను కూడా అలాగనే రక్తం ఇచ్చి కొన్నాడు ఆయన. నీ కోసం ఆయన సిలువలో వేలాడినాడు, నీ కోసం ఆయన బలి పశువుగా మార్చబడినాడు, నీ కోసం బందిపోటు దొంగగా మార్చబడి నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి దేవుని నీవు అలాగా ఆహ్వానించినట్లయితే నీతో స్నేహం చేస్తాడు దేవుడు. ఆ యొక్క నీ తల్లిగారు వచ్చినప్పుడు ఆ యొక్క 10 నిమిషాలు లేకపోతే ఆ గంట సేపు ఆ రోజు ఆ ఇంట్లో వాతావరణం మొత్తం ఎలాగ మార్చబడుతుంది అంటే ఆనందమయముగా మార్చబడుతుంది ఆ ఇల్లంతా. అలాగనే ప్రతిరోజు కూడా నువ్వు దేవుణ్ణి ఆహ్వానించినట్లయితే, దేవుడితో నువ్వు స్నేహం చేసినట్లయితే, నీ తల్లి ఉన్నప్పుడు ఎలాగైతే సంతోషంగా ఉంటుందో నీ ఆత్మ కూడా అంత సంతోషంగా ఉంటుంది అని ఈరోజు నా దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవుడికి ఎంత సమయాన్ని కేటాయిస్తామో, దేవుడితో ఎంత గడుపుతూ ఉంటామో, దేవుడి కొరకు ఎంత సమయాన్ని హెచ్చిస్తూ ఉంటామో అంతగా దేవుడు మనతో ఉంటాడు, అంతగా దేవుడు మనతో స్నేహం చేస్తాడు, అంతగా దేవుడు మనతో ఉండి మనతో కదులుతూ మన సమస్యలన్నిటి నుండి విడుదల కలిగిస్తాడని ఈరోజు నా దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావు? మరి నువ్వు దేవుడు అంటే ఎంతగా ఇష్టపడుతున్నావు? మరి నువ్వు దేవుడితో ఎంతగా కలిసి ఉంటున్నావో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మొత్తం కూడా మనము ఇప్పుడు చదివినటువంటి 2వ వచనంలో ఉన్నటువంటి ఒక్క మాటే ఇప్పటి వరకు మనం మాట్లాడిన మాట. ఆ ఒక్క మాటే ఏంది? 2వ మాటలు ఏంది? ఆయన ఏం చేసినాడు? 3 వ్యక్తులను చూసినారు. ఆ 3 వ్యక్తులను చూసి అబ్రహాం ఏం చేసినాడు? పరిగెత్తుకొని వెళ్ళినాడు, వారికి సాష్టాంగ నమస్కారం చేసినాడు. ఇది మొత్తం కూడా కొంచెం ముందుకు వెళ్దాం. ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నీ కటాక్షము నా మీద ఉన్నట్లయితే ఒక్కసారి నా ఇంటికి రా. ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నీవు నీ దాసుని అంటే నన్ను నీవు దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్ళు నీకు తెప్పిస్తా. దయచేసి నువ్వు కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలచడి తీర్చుకోను. కొంచెం ఆహారం తెచ్చేదను, నీ ప్రాణమును బలపరుచుకొని తర్వాత మరలా మీరు వెళ్ళవచ్చు అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ఏమని చెప్తున్నాడంటే, నా మీద దయ ఉంచి, నా మీద కనికరం ఉంచి ఒక్కసారి నువ్వేం చేస్తావంటే నా ఇంటికి రా. నా ఇంటికి వస్తే నీకు కొన్ని నీళ్ళు ఇస్తాను. ఆ నీళ్ళు ఇస్తే నీళ్ళతో కాళ్ళు కడుక్కుంది. కానీ కాళ్ళు కడుక్కొని నా ఇంట్లో కొంచెం భోజనం ఏది ఉంటే అది పెడతాను, అది తిని సేద తీర్చుకొని తిరిగి మరలా నువ్వు ఇంటికి వెళ్దామని అని ఆయన ఎవరిని పిలుస్తున్నాడో తెలుసా? సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి అబ్రహాము పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో ఏమంటున్నాడో తెలుసా? దేవుడి యొక్క కటాక్షము నీ మీద ఉంటుంది, దేవుడి యొక్క దయ నీ మీద ఉంటుంది. మరి నీవు అబ్రహాము పిలిచినట్టుగా నీ దేవుడిని రోజు నువ్వు ఇంటికి పిలుస్తున్నావా? నీ దేవుడికి రోజు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తున్నావా? నీ దేవుడికి రోజు దేవుడికి తాగడానికి నీళ్ళు ఇస్తున్నావా? రోజు దేవుడికి ఆహారం పెడుతున్నావా అని ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు, నిన్ను నన్ను అడుగుతూ ఉన్నారు. ప్రతిరోజు కూడా దేవుడు నీ ఇంటికి రావటానికి ఆయన తలుపు వద్ద నిలబడి ఆయన తలుపు తడుతూ ఉంటాడు. ఆయన నీ ఇంటికి వచ్చి నీవిచ్చినటువంటి ఆ నీళ్లు తీసుకొని కాళ్ళు కడుక్కొని నీవిచ్చినటువంటి ఆ ఆహారమును తిని తృప్తి పడి నిన్ను ఆశీర్వదించి దీవించి పోవాలని ప్రతి నిత్యము దేవుడు నీ హృదయం అనేటటువంటి తలుపు వద్ద నిలబడి ఆయన తలుపు తడుతూ ఉంటాడు. మరి నువ్వు తలుపు తీస్తున్నావా? నువ్వు తలుపు తీసినప్పుడు దేవుడు నీ ఇంట్లోకి వస్తున్నాడా? దేవుడికి నువ్వు నీళ్లు ఇస్తున్నావా? దేవుడు ఆ కాళ్ళు కడుక్కుంటున్నాడా? దేవుడికి నువ్వు ఆహారం పెడుతున్నావా? ఆహారం తిని దేవుడు నీతో మాట్లాడి నిన్ను ఆశీర్వదించి దీవించి వెళ్తున్నాడా? ఒక్కసారి నువ్వు గ్రహించగలుగుతున్నావా? దేవుడు నీతో నీ ఇంటికి వస్తున్నట్టు నువ్వు గ్రహించగలుగుతున్నావా అని ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మన ఇంటికి రావటం ఏంది? దేవుడికి నీళ్ళు ఇస్తే కాళ్ళు కడుక్కోవటం ఏంది? కాళ్ళు కడుక్కున్న తర్వాత మనం ఇచ్చిన భోజనం తింటమేందని ఒకవేళ మీలో ఆలోచన వస్తే దానికి నేను ఒక మాట చెప్పి ముగించాలనుకుంటున్నాను. దేవుడు నీ ఇంటికి వస్తాడు. దేవుడు నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నీళ్ళు ఇవ్వాలి. ఆ నీళ్ళు ఇచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవాలి. అంటే నీకు దేవుడు ఇచ్చినటువంటి 2 కళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కళ్ళ చేత నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ద్వారా ప్రతి నిత్యము దేవుడి యొక్క పాదాలు తడుపుతూ ఉండాలి, దేవుడి యొక్క పాదాలను కడుగుతూ ఉండాలి.
దేవుడు వచ్చి నీ దగ్గరకు వచ్చి నీళ్లు అడుగుతాడు. నీ కన్నులను కారుస్తున్నటువంటి నువ్వు దేనికోసమైతే ఏడుస్తున్నావో, దేనికోసమైతే నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ఆ కన్నీరు మొత్తము కూడా దేవుడు ఏం చేస్తాడంటే నీ ఇంటికి వచ్చినప్పుడు ఆ నీటిని తీసుకొని ఆయన కాళ్ళు కడుక్కుంటాడు. అంటే మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కన్నీటి ప్రార్థన చేత దేవుడి యొక్క పాదాలను తడిపే అనుభవంలో మనం ఉండాలి. ఆ కన్నీటి ప్రార్థనతోటి దేవుడి యొక్క పాదాలు కడుగుతూ ఉన్నప్పుడు, ఆ పాదాలు మొత్తం కడగబడినప్పుడు దేవుడు నీ ఇంటిలోకి వచ్చి దేవుడు నీతో కలిసి భోజనం చేస్తాడు. అనగా నీకు ఇవ్వబడినటువంటి ఆత్మ, దేవుడు నీకు ఇవ్వబడినటువంటి ఆత్మ, నిన్ను నన్ను దేవుడు మొదటిగా మట్టిగా బొమ్మగా తయారు చేసి తన రూపంలో తయారు చేసి తన లెక్కనే తను ఎలాగైతే ఉన్నాడో తన లెక్కనే ఆయన ఎలాగైతే మనల్ని చేయాలనుకున్నాడో అలాగ చేసి ఆయన ఆ యొక్క ప్రాణములైనటువంటి బొమ్మలోకి తన యొక్క ఆత్మను తనలోకి పంపించినాడు. కాబట్టి ఆ ఆత్మకు ఆహారాన్ని పెట్టాలి మనం. అనగా అనునిత్యము మనం ఏం చేయాలంటే ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్యాన్ని చదివి నీకు ఇవ్వబడినటువంటి ఆత్మకు ఆహారాన్ని పెట్టాలి. అలాగ పెట్టే అనుభవం నీకుందా? అలా పెడుతూ ఉన్నట్లయితే దేవుడు నీతో స్నేహం చేస్తాడు, నీతో మాట్లాడతాడు, ప్రతిరోజు నీ ఇంటికి వస్తాడు. ఆయన